హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్డు జున్ను కర్రీ. ముందుగా 4 ఎగ్స్ తీసుకుని వాటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బౌల్ అంతా పట్టేటట్టు ఆయిల్ని పట్టించండి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు స్టీమ్ చేసుకున్నా పర్లేదు, ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ బౌల్ దాంట్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని కుకింగ్లో పెట్టేసుకోండి. ఇలా అయినా పర్లేదు, లేదా మీరు డైరెక్ట్గా గ్యాస్ మీద స్టీమ్ చేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 8 ఉల్లిపాయలు తీసుకొని చిన్న సైజువి, 4 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 స్పూన్ జీలకర్ర అండ్ 6 to 7 మిర్చి తీసుకోండి. మనం ఇవి కట్ చేసి పెట్టుకునే లోపు మన జున్ను రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసుల్ని కచ్చా పచ్చగా దంచేసుకోండి. చూసారా, ఈ లోపు మన జున్ను రెడీ అయిపోయింది. దీన్ని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం పన్నీర్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి. ఆయిల్ రాయటం వల్ల ముక్కలు ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అదే మనం ఆయిల్ రాయకపోతే గిన్నెకి అంటుకుపోతుంది. సో ఆయిల్ రాసుకుని వేసుకోండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేయండి. ఒక్కసారి పైనుంచి ట్యాప్ చేస్తే ముక్కలన్నీ లూజ్ అయ్యి పడిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, అంతే. ముక్కలన్నీ ఇలా ఈ విధంగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు చిటపటలాడాక కొద్దిగా జీలకర్ర, యాడ్ చేసుకుని కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిర్చి అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి.
ఇలా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారం ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఓకే. కలర్ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని కలిసేటట్టు అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ముక్కలకి మసాలా పట్టేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ముక్కలు ములిగేటట్టు వాటర్ యాడ్ చేసుకుని ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సాల్ట్ సరిపోలేదు ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకుంటున్నాను. ఎప్పుడు సాల్ట్ ఒకటేసారి వేసుకోకండి ఫ్రెండ్స్, చూసుకుంటూ వేసుకోండి. ఈ కర్రీకి సాల్ట్ ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, ముక్కల సాల్ట్ని పీల్ చేసుకుంటాయి, సో చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారా అన్నీ ఎలా ఉబ్బాయో, సేమ్ పన్నీర్ తిన్నట్టుగానే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతే, కోడిగుడ్డు జున్ను కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఈ డిష్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.